Hello students, good morning everybody. Right, today botany class English medium వాళ్ళం. ఓకే, మనకి ప్రీవియస్ క్లాస్లో సైకిల్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము. అవన్నీ కూడా ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ కింద అడుగుతూ ఉంటాడు. కెల్విన్ సైకిల్ కావచ్చు, C4 కావచ్చు, C3 కావచ్చు, దెన్ క్రెబ్స్ కావచ్చు, గ్లైకాలసిస్ కావచ్చు, దెన్ ఫోటోపాస్పారిలేషన్ కావచ్చు. ఇవన్నీ కూడా ఎస్ఏ టైప్ క్వశ్చన్ కింద అడుగుతూ ఉంటాడు. దెన్ మరి నెక్స్ట్ వన్ ఆర్క్యూ అమ్మ. ఆర్క్యూ అంటే ఏంటి? రెస్పిరేటరీ కోషెంట్ అని పిలుస్తూ ఉంటారు. రెస్పిరేటరీ కోషెంట్ అని పిలుస్తూ ఉంటారు. ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ అడుగుతూ ఉంటాడు. ఏ విధంగా అడుగుతూ ఉంటాడు? డిఫైన్ ఆర్క్యూ, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ఆర్క్యూ అని అడగడం జరుగుతూ ఉంటుంది. దెన్ మరి చూద్దాం ఆర్క్యూ అంటే ఏంటి, ఏ విధంగా ఉంటుంది, దీన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తూ ఉంటారు. దిస్ ఆర్క్యూ టర్మ్, ఇట్ ఈస్ ద రెస్పిరేటరీ కోషెంట్. ఓకే, డ్యూరింగ్ ఏరోబిక్ రెస్పిరేషన్ O2 is consumed. What is the O2? O2 is consumed and CO2 is released. The ratio of the volume of CO2 evolved to the volume of O2. Evolved value of O2 consumed in the respiration is called రెస్పిరేటరీ క్వశ్చన్ అని పిలుస్తూ ఉంటారు. ఓకే, డ్యూరింగ్ ఇన్ ఏరోబిక్ రెస్పిరేషన్ O2 ఈజ్ కన్జ్యూమ్డ్. గుర్తుంచుకోవాలి, O2 ఈజ్ ఏ కన్జ్యూమ్డ్ అండ్ CO2 ఇట్ ఈజ్ ఏ రిలీజ్డ్. అంటే గ్రహించుకునేటువంటి O2కి, ఆక్సిజన్కి, మరి రిలీజ్ చేసేటువంటి CO2కి మధ్య గల నిష్పత్తినే మనము రెస్పిరేటరీ కోషెంట్ అని పిలుస్తూ ఉంటారు. డ్యూరింగ్ ఇన్ ఏరోబిక్ రెస్పిరేషన్ O2 ఈజ్ కన్జ్యూమ్డ్ అండ్ CO2 ఈజ్ రిలీజ్డ్. ఓకే, ద రేషియో ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ CO2 evolved to the volume of O2. It is the consumed in respiratory క్వశ్చంట్ అని పిలుస్తూ ఉంటారు. షార్ట్గా ఆర్క్యూ అని అనడం జరుగుతూ ఉంటుందమ్మ. రెస్పిరేటరీ రేషియో అని కూడా దీన్ని పిలవడం జరుగుతూ ఉంటుంది. రెస్పిరేటరీ క్వశ్చంట్ అండ్ ఆల్సో రెస్పిరేటరీ రేషియో అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ రెస్పిరేటరీ సబ్స్ట్రేట్ ఆర్ మోర్ దాన్ వన్. ఏమంటున్నాడు? మోర్ దాన్ వన్ కంటే ఎక్కువగా. దేంట్లో? లివింగ్ ఆర్గానిజమ్స్లో ఈ రెస్పిరేటరీ కోషెంట్ అనేది ఒకటి కంటే ఎక్కువగా నిర్మించబడతా ఉంటుంది అంటున్నాడు. దెన్ ఆర్క్యూ వాల్యూస్ ఆర్ యూజ్డ్ టు ద నేచర్ ఆఫ్ ది రెస్పిరేటరీ సబ్స్ట్రేట్. వెన్ ఆర్క్యూ డిఫైన్డ్, ఆర్క్యూ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ CO2 evolved by volume of CO2 consumed. Volume of CO2 evolved by వాల్యూమ్ ఆఫ్ O2 కన్జ్యూమ్డ్గా చెప్తూ ఉంటారు. దట్ ఈస్ ద ఆర్క్యూ. ఓకే, ద రెస్పిరేటరీ క్వశ్చన్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ రెస్పిరేటరీ సబ్స్ట్రేట్ యూజ్డ్ డ్యూరింగ్ ఇన్ రెస్పిరేషన్. ఏమంటున్నాడు? ద రెస్పిరేటరీ క్వశ్చన్ డిపెండ్స్ అపాన్ ద, దేనిపై ఆధారపడుతూ ఉంటుంది? టైప్స్ ఆఫ్ రెస్పిరేటరీ సబ్స్ట్రేట్ యూజ్డ్ డ్యూరింగ్ ఇన్ రెస్పిరేషన్ అని చెప్తూ ఉంటారు. దెన్ when carbohydrates are used as a substrate and are completely oxidized, the RQ will be 1. Okay, carbohydrates lo RQ value is a 1 because equal amounts of CO2 and O2 are evolved and consumed. ఈ కార్బోహైడ్రేట్స్ లో CO2 తీసుకునేటువంటి O2 అనేది, అదేవిధంగా బయటికి ఉత్పత్తి చేసేటువంటి CO2 రెండు కూడా సమానంగా ఉంటాయి కాబట్టి దాన్ని మనము ఒకటిగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కార్బోహైడ్రేట్స్లో. ఓకే, దెన్ మరి దీన్ని ఏ విధంగా ఈక్వేషన్ రూపంలో ఇచ్చిండో చూడండి. C6H12O6 ప్లస్ 6O2 మరి 6 CO2 ప్లస్ 6 H2O ప్లస్ ఎనర్జీ
is gives rise to 6 CO2 by or 6 O2 ఈక్వల్స్ టు 1.0గా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్లో ఉండేటువంటి మనకు రెస్పిరేటరీ కోషెంట్ వాల్యూ ఈజ్ 1. ఓకే, వెన్ ఫ్యాట్స్ మరి ఫ్యాట్స్లో కనుక చూసినట్లయితే when fats are used in respiration the RQ value is less than 1 ఫ్యాట్స్ లో less than 1 కంటే తక్కువగా మనకు ఫ్యాట్స్ లో RQ అనేది కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది. క్యాల్కులేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ట్రిప్లోమిటిన్ if used as a substrate it is the equation it is a when fats formula. It is the fats formula. Then it is presenting to the 0.7 value. Okay, say 0.7 it is the less than of below of 1. When proteins are respiratory substrate the ratio would be about 0.9. దీంట్లో ప్రోటీన్లో కనుక చూసినట్లయితే 0.9 అంటే మనకు ఇక్కడ కూడా బిలో 1 less than 1గా చెప్పుకోవచ్చు. ప్యూర్ ప్రోటీన్స్ ఆర్ ఫ్యాట్స్ ఆర్ నెవర్ యూజ్డ్ యాజ్ ఏ రెస్పిరేటరీ సబ్స్ట్రేట్ అండి. ప్యూర్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ దే ఆర్ నెవర్ యూజ్డ్ యాజ్ ఏ రెస్పిరేటరీ సబ్స్ట్రేట్స్. దిస్ ఇస్ ద RQ. వాట్ ఈస్ ద RQ? దెన్ డిఫరెంట్ స్టేజెస్ when different parts, different areas, different organisms are containing to which RQ. Okay, this is the respiratory quotient. Then next topic plant growth and development. Plant growth and development is the next topic. Unit lo last topic. ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే మొక్కల ఎదుగుదలకు అదేవిధంగా వాటి యొక్క డెవలప్మెంట్కి మరి ఏ విధమైనటువంటి కారకాలు అనేవి తోడ్పడుతూ ఉంటాయనేది మనకు దీంట్లో ముఖ్య ఉద్దేశం. చూడండి, దీంట్లో గ్రోత్ హార్మోన్స్ అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆక్సిన్స్ కావచ్చు, జిబ్బర్లిన్స్ కావచ్చు, సైటోకైనిన్లు కావచ్చు, ఎథిలిన్స్ కావచ్చు, ఇవన్నీ అబ్సిసిక్ యాసిడ్ కావచ్చు, ఇవన్నీ కూడా గ్రోత్ ప్రమోటర్స్ అని పిలుస్తూ ఉంటారు. ఏంటివి? ఆక్సిన్స్, జిబ్బర్లిన్స్, సైటోకైనిన్స్, ఎథిలిన్స్ అండ్ అబ్సిసిక్ యాసిడ్స్. ఓకే, ఇవన్నీ కూడా గ్రోత్ హార్మోన్స్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఈ 5 నుంచి ఖచ్చితంగా మనకు ఒక షార్ట్ ఆన్సర్ అనేది అడుగుతూ ఉంటాడు. చూద్దాం ఏ విధంగా అడుగుతూ ఉంటాడు. రైట్ ఏ నోట్ ఆన్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ అప్లికేషన్స్ ఆఫ్ ఆక్సిన్స్ అనేటువంటి ఫైటో హార్మోన్ని అగ్రికల్చర్లో కానీ హార్టికల్చర్లో కానీ ఏ విధంగా యూజ్ చేస్తూ ఉంటారు అని అడుగుతూ ఉంటాడు. చూడండి, ఆక్సిన్స్ హెల్ప్స్ ఇన్ ఇనిషియేటింగ్ రూటింగ్ ఇన్ స్టెమ్ కటింగ్స్. సో ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ రూటింగ్ హార్మోన్ ఇన్ హార్టికల్చర్. ఓకేనా, ఎప్పుడైతే కాండాలను కట్ చేసి వేరే ప్రాంతంలో నాటినప్పుడు ఓకేనా ఈ ఆక్సిజన్ స్ప్రే చేసి నాటితే ఏమవుతూ ఉంటుంది, వెంటనే ఆ స్టెమ్కి రూట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయమ్మ. ఆక్సిజన్స్ హెల్ప్ ఇన్ ఇనిషియేటింగ్ అంటే ప్రేరేపిస్తాయి, రూట్స్ని ప్రేరేపించడానికి, రూట్స్ని ఏర్పడడానికి, స్టెమ్ నుంచి రూట్స్ ఏర్పడడానికి తోడ్పడుతూ ఉంటుంది. ఎక్కడైతే కాండాన్ని కట్ చేసి మనం వేరే ప్రాంతంలో మనము ప్లాంటింగ్ చేస్తూ ఉంటామో వెన్ దట్ అప్లికేషన్ ఆఫ్ దిస్ ఆక్సిజన్స్ అక్కడ అప్లై చేస్తే ఆక్సిజన్స్ని వెంటనే రూట్స్ అనేవి వస్తున్నాయి. ఇది ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తూ ఉంటారు, హార్టికల్చర్లో, తోటల పెంపకం, పూల మొక్కల పెంపకాల్లో ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ద నెక్స్ట్ పాయింట్, ఆక్సిన్స్ ప్రమోట్ ఫ్లవరింగ్. ఏం చేస్తూ ఉంటాయి ఆక్సిన్స్ అనేవి ఫ్లవర్లని, పుష్పాలని ప్రేరేపిస్తూ ఉంటాయి, ఉత్పత్తి గావిస్తూ ఉంటాయి. ఏదైనా మొగ్గలపై మనకు వెంటనే ఇప్పుడు ఫ్లవర్స్ కావాలి, అప్పుడు ఆక్సిజన్స్ స్ప్రే చేసినట్లయితే వెంటనే ఈ ఫ్లవర్స్ అనేవి వికసిస్తూ ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ పైనాపిల్స్ అమ్మ. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి, పైనాపిల్స్ తీసుకోవచ్చు. మరి నెక్స్ట్ పాయింట్, ఆక్సిజన్స్ హెల్ప్ టు ప్రివెంట్ ఫ్రూట్ అండ్ లీఫ్
dropped at early stages but promote the absorption of older mature leaves and fruits and older మెచ్యూర్ లీవ్స్ అండ్ ఫ్రూట్స్. ఏం చేస్తూ ఉంటుంది? ఆక్సిన్స్ హెల్ప్. ఏం చేస్తూ ఉంటాయి ఆక్సిన్స్ అనేవి? ప్రివెన్షన్ ఫ్రూట్ అండ్ లీఫ్ డ్రాపింగ్, అంటే పత్రాలు కావచ్చు ఫలాలు కావచ్చు తొందరగా పక్వానికి రాకుండా, ఎర్లీ స్టేజ్కి రాకుండా ఏం చేసుకోవచ్చు, లేదా వాటిని రావడానికి వీళ్ళు దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, కాయలకు యూజ్ చేస్తే ఆటోమేటిక్గా అవి మనకు ఫలాలుగా మారుతూ ఉంటాయి. దెన్ ఇంకో పాయింట్, ఆక్సిన్స్ ఆల్సో ఇండ్యూస్డ్ పార్థెనోకార్పీ. ఎగ్జాంపుల్ టమాటో. పార్థెనోకార్పీ మీన్స్ ఇట్ ఈస్ ద సీడ్లెస్ ఫ్రూట్స్. ఓకే, సీడ్లెస్ ఫ్రూట్స్ని ప్రేరేపించడానికి, ఉత్పత్తి చేయడానికి ఈ ఆక్సిన్స్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ 2,4D 2,4T ఇట్ ఈస్ ఏ ఆక్సిన్స్ వేరియేషన్స్. ఇట్ ఈస్ ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్సిన్స్. 2,4D కావచ్చు, 2,4,5T కావచ్చు, ఆర్టిఫిషియల్ ఆక్సిన్స్. దే ఆర్ వైడ్లీ యూజ్డ్ యాజ్ ఏ హెర్బిసైడ్స్ టు కిల్ డైకోటిలిడన్ సీడ్స్. ఏం చేస్తూ ఉంటాం? హెర్బిసైడ్గా వీటిని యూజ్ చేస్తూ ఉంటారు, కలుపు నాశనలుగా వీటిని యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. డైకోటిలిడన్ సీడ్స్ అనేవి, ఆ సీడ్స్ అనేవి చంపడానికి ఎక్కువగా దీన్ని కలుపు నివారణలుగా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, మనము ఎక్కువ గడ్డి మలుస్తుంటే ఈ గడ్డి మలవకుండా కొట్టేది ఏంటి అంటే ఈ 2,4D 2,4,5T అనేటువంటి ఫార్ములాస్ యూజ్ చేసి మనము అగ్రికల్చర్లో యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దెన్ నెక్స్ట్ పాయింట్, ఆక్సిన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎపికల్ డామినెన్స్. ఆక్సిన్స్ అనేవి ఏం చేస్తుంటాయి? ఎపికల్ డామినెన్స్ని, అగ్రభాగాలు పెంపొందించడానికి ఆక్సిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. దెన్ నెక్స్ట్ పాయింట్, స్టోరేజ్. సర్టెన్ ఆక్సిన్స్ ఆర్ అప్లైడ్ ఫర్ ప్రొలాంగింగ్ ద లైఫ్ ఆఫ్ స్టోరేజ్. ఓకేనా, ఏవేని ఫలాలు కావచ్చు లేకపోతే ప్లాంట్స్ కావచ్చు ఎక్కువ కాలం స్టోర్ చేయడానికి కూడా ఈ ఆక్సిన్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ద నెక్స్ట్ పాయింట్, దే కంట్రోల్ ప్లాంట్ సెల్ గ్రోత్. అంటే ప్లాంట్ సెల్ గ్రోత్ అనేది డెవలప్ కావడానికి దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. దే కంట్రోల్ డివిజన్ ఇన్ ద వాస్కులర్ కేంబ్రియం అండ్ xylem డిఫరెంటేషన్స్. అంటే ఈ xylaన్ని కావచ్చు, ఫ్లోయాన్ని కావచ్చు, కేంబ్రియాని కావచ్చు డిఫరెంటేషన్ చేయడానికి కూడా ఈ మనం ఆక్సిన్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. దెన్ ఆల్సో ప్రివెన్షన్ ఆఫ్ అబ్సెసిడ్ IAA, NAA ప్రివెంట్స్ టు ప్రీమెచ్యూర్ అబ్సెషన్ ఆఫ్ ప్లాంట్ ఆర్గాన్స్. అమ్మా ఓకేనా, డెవలపింగ్ కోసం ఇండోలెస్టిక్ యాసిడ్ అదేవిధంగా నైట్రోజన్ ఎస్టిక్ యాసిడ్ అనేవి యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది ప్రివెన్షన్గా. ఓకే, దిస్ ఈజ్ ద ఆక్సిన్స్ అప్లికేషన్స్ ఇన్ హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్. దెన్ నెక్స్ట్ వన్, జిబ్బర్లిన్స్. The next one, జిబ్బర్లిన్స్. రైట్ ద ఫిజియలాజికల్ రెస్పాన్స్ ఆఫ్ జిబ్బర్లిన్స్ ఇన్ ప్లాంట్స్ అని అడుగుతూ ఉంటాడు. చూద్దాం జిబ్బర్లిన్స్ అనేవి ఏ విధంగా యూజ్ అవుతూ ఉంటాయి. జిబ్బర్లిన్స్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రోత్ హార్మోన్. దెన్ జిబ్బర్లిన్స్ ఆర్ another kind of promoter. It is another kind of promoter of PGR. Okay, they are more than 100 gibberellins reported from widely different organisms such as fungi and higher plants. ఓకేనా, ఇవి ఎక్కువగా జిబ్బర్లిన్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది హయ్యర్ ఆర్గానిజమ్స్లో, ఫంగి కావచ్చు లేదా హయ్యర్ ప్లాంట్స్లో వీటిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఏంటివి అవి? దే ఆర్ డొనేటెడ్ యాజ్ ఏ జిబ్బర్లిక్ యాసిడ్, GA జిబ్బర్లిక్ యాసిడ్స్ ఆల్. However, gibberellic acids was one of the first gibberellins to be discovered and remains the most intensity of studies from. Okay, all gibberellic acids are acidic nature. They produce a wide range of physiological response in plants. ఎక్కువగా జిబ్బర్లిన్స్ని వైడ్లీగా యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. Their ability to cause and increase the length of axis is used to increase the length of grape stalks. అంటే గ్రేప్స్ మొక్కలు ఎప్పుడైతే స్ప్రే చేస్తూ ఉంటామో నోట్స్, ఇంటర్ నోట్స్ అనేవి వాటి లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటున్నాం
అంటే మొక్క ఎదుగుదలకు తోడ్పడుతూ ఉంటుంది. అండ్ జిబ్బర్లిన్స్ కాజ్ ఫ్రూట్ లైక్ యాపిల్ టు ఎలాంగేషన్ అండ్ ఇంప్రూవ్ దేర్ షేప్. జిబ్బర్లిన్స్ అనేవి ఫ్రూట్స్పై స్ప్రే చేసినట్లయితే ఆ ఫ్రూట్ యొక్క భాగం అనేది ఏమవుతూ ఉంటుంది, బిగ్ సైజులో రావడం జరుగుతూ ఉంటుంది, షేప్ కూడా మంచిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ డిలేయింగ్ ఆఫ్ సెన్సేషన్. ఇవి రాలిపోకుండా చేయడం జరుగుతూ ఉంటుంది జిబ్బర్లిన్. ఎప్పుడైతే ఫలాలు రాలిపోయే స్టేజ్లో ఉంటే వీటిని మనం స్ప్రే చేసినట్లయితే ఇంకొన్ని రోజులు అది వెయిట్ చేస్తూ ఉంటుంది. దెన్ నెక్స్ట్ వన్, ఫ్రూట్స్ కెన్ బి లెఫ్ట్ ఆన్ tree longer so as. Fruits can be left on the tree longer so as. మొక్కపై ఫ్రూట్లు ఎక్కువ కాలం ఉండే విధంగా చేస్తూ ఉంటుంది. ఓకే, దేనికి ఏదైనా ఈరోజు మార్కెట్ లేదు, ఒక 2-3 డేస్ దాకా మార్కెట్ లేదు, మరి వాటిని క్రాప్ చేసుకున్నట్లయితే ఏమవుతుంది, స్పాయిల్ అయిపోతాయి. అదే జిబ్బర్లిన్ స్ప్రే చేసినట్లయితే ఒక 2-3 రోజుల పాటు ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది మార్కెట్. Then next one, gibberellic acid 3 is used to speed up the malting process, brewing industry. ఓకే, మాల్టింగ్ ఈ బేకరీలలో కావచ్చు, స్వీట్ హౌస్లో ఎక్కువగా ఈ జిబ్బర్లిన్స్ యూజ్ చేసినట్లయితే మనం మాల్టింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువ స్పీడ్ అవ్వడానికి తోడ్పడుతూ ఉంటుంది. దెన్ షుగర్ కేన్ స్టోర్స్ కార్బోహైడ్రేట్స్ యాజ్ షుగర్ ఇన్ దేర్ స్టెమ్. ఓకే, ఈ స్టెమ్ షుగర్ కేన్పై మనం ఎప్పుడైతే స్ప్రే చేస్తూ ఉంటామో ఆ ఇంటర్నోడ్స్ అనేవి బిగ్ సైజులో పొడుగు అవి దాంట్లో షుగర్ అనేది ఎక్కువ ఫామ్ అవ్వడానికి ఈ జిబ్బర్లిన్స్ అనేవి తోడ్పడుతూ ఉంటాయి. ఓకే, ఇది ఉన్నటువంటి ప్రమోటర్స్, గ్రోత్ ప్రమోటర్స్. ఓన్లీ ఆక్సిన్స్ అండ్ జిబ్బర్లిన్ చెప్పుకున్నాం. దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ డే క్లాస్. థ్యాంక్ యూ. నీట్గా రాసి పంపించండి.